సిఐటిఏ కన్వెన్షన్ కన్వీనర్ చంద్రసేన గారి గురించిన ఒక ఏవి చూద్దాము. మా కన్వీనర్ చంద్రసేన శ్రీరామోజు గారు మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి స్వస్థలమైన వంగరలో జన్మించారు. ఆ ఊరి నీటి వాడకమో గాలివాటమో చిన్నప్పటి నుండి చదువుల్లో అత్యంత ప్రావీణ్యాన్ని చూపిస్తూ నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు. శ్రీరామోజు, మొండయ్య, నాగలక్ష్మిల సుపుత్రుడైన చంద్రసేన అనేక మందికి ఆదర్శం. నిరుపేద కుటుంబంలో జన్మించి తన ఇద్దరి చెల్లెలతో సహా వంగరలో అనేక మందికి చదువుల్లో మార్గదర్శి అయ్యారు. వంశీరెడ్డి కంచెరకుంట్ల పిలుపు మేరకు వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ వాలంటీర్గా చేరి తన సేవా గుణంతో ఒక్కో మెట్టెక్కుతూ అధ్యక్ష పదవి చేపట్టారు. కోవిడ్-19 సమయంలో చంద్రసేన శ్రీరామోజు గారు చేసిన సహాయం చిరస్మరణీయం. ఎంతో మందికి హాస్పిటల్ బెడ్స్, రెమిడిసివిర్ ఇంజెక్షన్స్, ఆక్సిజన్ సిలిండర్స్ సమకూర్చారు. తన సతీమణి భార్గవి గంగిరెడ్డి, పిల్లలు హాసిని, సమీరాల సహాయ సహకారాలతో సేవకి అంకితమై వంశీరెడ్డి పిలుపుతో మల్లన్న, విజయన్న, మోహనన్న, భరత్బాయ్ ఆశీస్సులతో కన్వీనర్ గా కన్వెన్షన్ బాధ్యతలను చెరగని చిరునవ్వుతో మోసిన మా సేనాధిపతి మా చంద్రసేన శ్రీరామోజు. ఆయనకి సేవ అంటే మోజు. మనం రోజూ చూసే చంద్రుడిలో అయినా మచ్చ ఉంటుందేమో కానీ మనందరికీ తెలిసిన మన చంద్రసేన శ్రీరామోజు గారు మాత్రం మచ్చలేని మంచి మనసున్న సేనాధిపతి. చంద్రసేన గారికి కూడా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. సో ఎస్